హాయ్ అండి. ఇంతకుముందు బట్టలు వడగా షేడ్ అయితే పక్కకు పెట్టేసేవాళ్ళం. మరి కొన్నిసార్లు బట్టలన్నీ ఉతికినప్పుడు కొత్త బట్టల కలర్ పాత వాటికి అంటడం, లేకపోతే కొత్త వాటికి అంటడం ఇలా జరిగేది. అలాంటి టైంలో ఇంకేమీ చేయలేక ఆప్షన్ లేక పక్కన పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. చాలా సింపుల్గా వాటికి కొత్త బట్టలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కాటన్ బ్లాక్ షర్ట్. కొద్ది రోజులు వాడేసరికి షర్ట్ బాగా షేడ్ అయ్యింది. ఆ షర్ట్ను ఊరికే వేస్ట్గా పడేయకూడదని కలర్ పెట్టాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మరి ఆ కలర్ ఏంటి, ఎలా పెట్టాలి అనేది ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కాదం క్లాత్ కలర్ మీషోలో ఆర్డర్ పెట్టాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అందుకని బ్లాక్ కలర్ 2 ప్యాకెట్స్ ఉన్నది మాత్రమే తీసుకున్నాను. దీని కాస్ట్ 95 రూపీస్ పడింది. ఇక్కడ చూపించిన కలర్స్లో 10 కలర్స్ మనకి మీషోలో దొరుకుతున్నాయి. ఇంకా వేరే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెతో లీటర్న్నర నీళ్ళు పెట్టి వేడి చేస్తున్నాను. ఇక్కడ మనకు కొలత ఎలా తెలుస్తుంది అనుకుంటే ఏం లేదండి, మనం షర్ట్లు లేదు సారీ ఎన్ని తీసుకుంటున్నామో అవి ములిగేటట్టు అయితే సరిపోతుంది. ఆ విధంగా లీటర్న్నర అని మీకు చెప్పాను. నేను కూడా అంచనానే పెట్టాను, కొలతతో పెట్టలేదు. ఈ షర్ట్ కలర్ చేయడం కోసమని 2 బకెట్లు తీసుకున్నాను. ఒక బకెట్లో ట్యాప్ వాటర్ తీసుకున్నాను, ఇంకో బకెట్లో వేడి నీళ్ళు వేసాను. ఈ షర్ట్ని చల్లని నీటిలో ముంచి పక్కన పెట్టుకోవాలి. ఈ వేడి నీటి బకెట్లో కాదం కలర్ వేసుకోవాలి. ఒక షర్ట్ నేను వేస్తున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ వేస్తున్నా అండి. ఇక్కడ చూపిస్తున్న ప్యాకెట్లో వైట్ ప్యాకెట్ గమ్ము, అది తర్వాత వేసుకోవాలి. ముందుగా బ్లాక్ ప్యాకెట్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ పౌడర్ని వేడి నీటిలో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ లేదా గడ్డ ఉప్పు లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గడ్డ ఉప్పు వేసి ఆ కలరు గడ్డ ఉప్పు కలిసేటట్టు కర్రతో కలిపాను. చేయి పెట్టకూడదండి, నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి చేయి కాలిపోతుంది. అలాగే ఆ కలర్ మొత్తం చేతికి అంటుతుంది, అంత తొందరగా వదలదు. అందుకని కర్రతో కలిపాము. లేదు అనుకుంటే గ్లౌజ్ వేసుకుని కూడా చేయొచ్చు. నేను ఒక షర్టే కదా అనుకొని నేను గ్లౌజ్ ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ కర్రతో ఇలా డిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ చల్లనీళ్ళలో ఉన్నటువంటి షర్ట్ని బాగా పిండుకొని ఈ కలర్ కలిపిన వేడి నీటిలోనే ఈ షర్ట్ని అందులో వేసి కర్రతో బాగా కలిపి ఒక పావు గంట పాటు పక్కన పెడితే కలర్ మొత్తం బాగా పడుతుంది. ఇంకొక బకెట్లో మరికొన్ని వాటర్ తీసుకొని వైట్ ప్యాకెట్ గమ్ ఇచ్చారు కదా, ఈ గమ్ ప్యాకెట్ అందులో వేసుకొని బాగా కలిపి పావు గంట అయిపోయిన తర్వాత ఈ షర్ట్ని తీసుకెళ్ళి ఆ గమ్ము వాటర్లో ముంచి మరొక పావు గంట పాటు ఉంచి నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఇంకంతే అండి, చక్కగా కలర్ అయితే షర్ట్ మొత్తంకి బాగా పట్టి కొత్త షర్ట్ ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది. ఇక్కడ పిక్ ఇచ్చాను కదా, ఇందులో చూస్తే మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఇలాగ బ్లాక్ కలరే కాదండి, చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీలైతే ట్రై చేయండి.